నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్ జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్ ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ఐడియాస్ ఫర్ లైఫ్ అనేటువంటి పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. ఐడియాస్ ఫర్ లైఫ్ ఎందుకోసం అనేది కూడా మనం తెలుసుకోవాలి. అది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇది ఎవరంటే మన మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అయినటువంటి భూపేంద్ర యాదవ్ గారు ఈ యొక్క పోర్టల్ని లాంచ్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ప్రెసెంట్ ఎవరంటే శ్రీ భూపేంద్ర యాదవ్ గారు అనమాట. అండ్ యూనియన్ మినిస్టర్గా ఉన్నటువంటి భూపేంద్ర గారు ఈ యొక్క లాంచింగ్ ఇన్నోవేషన్ అనేది చేయడం జరిగింది. ఈ యాప్ని, ఈ పోర్టల్ని ఐడియాస్ ఫర్ లైఫ్ అనమాట. ఈ పోర్టల్ని ఐఐటి ఢిల్లీ యొక్క సహకారంతో ఎకో ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్ అనేది అందరిలో తీసుకొని రావడం కోసం. సో ఇక్కడ మనం ఎప్పుడైనా సరే లైఫ్ అనేటువంటి గ్లోబల్ మిషన్ ఏదైతే ఉందో అది ఎందుకోసం అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్. సో మనం చుట్టూ ఉన్నటువంటి పర్యావరణాన్ని కాపాడడంలో మనం ఏవేవి పాటించాలో అవన్నీ మన లైఫ్ స్టైల్లో మార్చుకోవడమే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం ప్లాస్టిక్ కప్స్ వాడేటప్పుడు ప్లాస్టిక్ కప్స్ అనేవి వాడకుండా గ్లాసెస్ వాడితే మనం పర్యావరణాన్ని కాపాడినట్టు అవుతుంది. సో ప్లాస్టిక్ని తగ్గించడం కూడా పర్యావరణాన్ని కాపాడడమే. సో అది కూడా లైఫ్ అనేటువంటి మిషన్లో భాగంగా జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ పర్యావరణాన్ని కాపాడడానికి అటువంటి ఐడియాస్ని, థాట్స్ని, కొత్తగా ఇన్నోవేషన్స్ని బెటర్గా తీసుకొని రావడం కోసం ఒక పోర్టల్ అనేది తీసుకొని వచ్చారనమాట. అండ్ ఇదేంటంటే గ్లోబల్ మిషన్ లైఫ్లో భాగం. సో లైఫ్ వచ్చేసి లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్లో భాగంగా సొసైటీస్ని, కంపెనీస్ని, గ్రూప్స్ని ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ఎకో ఫ్రెండ్లీ నేచర్ తోటి ఎలా ప్రకృతిని కాపాడుకోవాలో అవగాహన కల్పిస్తూ వెళ్తూ ఉంటారనమాట ఈ యొక్క లైఫ్ మిషన్లో భాగంగా. అండ్ ఇదేంటంటే మన ప్రకృతిని సస్టైనబుల్గా కాపాడుకోవడం అండ్ మనకున్నటువంటి ఏవైతే వనరులు ఉన్నాయో వాటిని జాగ్రత్తగా వాడుకోవాలి. మన ఫ్యూచర్ తరాలకి కూడా ఉండే విధంగా మనకున్నటువంటి ప్రకృతి వనరుల్ని కాపాడుకోవడమే గ్లోబల్ మిషన్ లైఫ్లో యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అండ్ ఈ యొక్క మీటింగ్లో మాట్లాడుతూ రీసెర్చ్ స్కాలర్స్ కావచ్చు, ఫ్యాకల్టీ ఎవరైతే ఇందులో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా మనకున్నటువంటి వనరుల్ని బెటర్గా ఎలా వాడుకోవాలి అంటే వనరులు అన్నప్పుడు ఇక్కడ ప్రకృతిని కాపాడేటువంటి వనరులు అనమాట. మనకున్నటువంటి గాలి, నీరు ఏవైతే ప్రకృతి వనరులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా పర్యావరణాన్ని డిస్టర్బ్ చేయకుండా, కలుషితాలు లేకుండా మన పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలి అనేటువంటి విషయాల మీద ఈ యొక్క మీటింగ్లో చర్చించడం జరిగింది. సో ఐడియాస్ ఫర్ లైఫ్ పోర్టల్ ఎందుకోసం అంటే ప్రకృతిని కాపాడేటువంటి కార్యక్రమంలో భాగంగా ఐడియాస్ని ప్రజెంట్ చేయడం కోసం. సిడబ్ల్యూసి. సో సిడబ్ల్యూసి వచ్చేసి వాళ్ళకి జీఈఎఫ్కి సంబంధించినటువంటి గ్లోబల్ వాటర్ టెక్ అవార్డు అనేది రావడం జరిగింది. సో సిఈసి వచ్చేసి దాని యొక్క ఇంపార్టెన్స్ కూడా మనం తెలుసుకోవాలి. సిడబ్ల్యూసి వచ్చేసి సెంట్రల్ వాటర్ కమిషన్ అనమాట. సెంట్రల్ వాటర్ కమిషన్. సో సెంట్రల్ వాటర్ కమిషన్ వారికి జీఈఎఫ్ తరపున గ్లోబల్ వాటర్ టెక్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ జీఈఎఫ్ అనేది కూడా ఇంపార్టెంట్. జీఈఎఫ్ ఏంటంటే గ్లోబల్ ఎంగేజ్మెంట్. సో గ్లోబల్ ఎంగేజ్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఫోరం అనమాట. ఇది గ్లోబల్ ఎంగేజ్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఫోరం ఏదైతే ఉందో ఇది ఎందుకోసం అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా వాటిని సాధించడానికి జీఈఎఫ్ అనేటువంటి సంస్థ ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో వాళ్ళు ఇటువంటి అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకోసం ఇచ్చారు మన సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళకి ఇటువంటి అవార్డు అనేది కూడా తెలుసుకోవాలి. సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి అన్న వాళ్ళకి వాటర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఈ మధ్య కాలంలో న్యూఢిల్లీలో జరిగినటువంటి గ్లోబల్ వాటర్ టెక్ సమ్మిట్ 2024లో భాగంగా ఈ సంవత్సరం వాటర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది ఇయర్గా సెంట్రల్ వాటర్ కమిషన్కి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇటువంటి అవార్డుతో పాటు మనం ఈ మధ్య కాలంలో ఫ్లడ్ వాచ్ ఇండియా అనేటువంటిది కూడా మనం చూసాం. ఇది ఒక మొబైల్ యాప్ అనమాట. ఫ్లడ్ వాచ్ ఇండియా ఈ నేమ్లోనే మనకు అర్థమైపోతుంది. ఎక్కడైతే వరదలు వస్తుంటాయో వాటిని ముందుగా కనిపెట్టడమే ఈ ఫ్లడ్ వాచ్ ఇండియా అనేటువంటి మొబైల్ అప్లికేషన్ యొక్క ఇంపార్టెన్స్. సో ఎక్కడైతే వరదలు వచ్చేటువంటి ఛాన్స్ ఉందో రిజర్వాయర్స్ని మానిటరింగ్ చేయాలి. ఎక్కడన్నా రిజర్వాయర్ కనుక ఏదన్నా ప్రమాదం వాటిల్లితే ఆ ప్లేస్లో ఉన్నటువంటి అన్నీ కూడా మునిగిపోతాయి అనమాట. అది కూడా ఒక రకమైనటువంటి ఫ్లడ్.
సో అలాంటివి జరగకుండా ఎప్పటికప్పుడు మానిటర్ చేయడం, ఇలా హైడ్రోమెట్రలాజికల్ డేటా అనేది కలెక్ట్ చేయడం, అంటే ఎక్కువగా వరదలు వచ్చేటువంటి ఛాన్స్ ఉందా లేదా ఇటువంటి డేటా అనేది కలెక్ట్ చేయడం ఇందులో ముఖ్య ఉద్దేశం అనమాట. ఏమన్నా ప్రమాదం వాటిల్లేటువంటి ఛాన్స్ ఉందంటే ఫ్లడ్ వాచ్ ఇండియా అనేటువంటి మొబైల్ యాప్ ద్వారా అందరికీ తెలిసే విధంగా ఆ డేటా అనేది ముందుగా ఎప్పటికప్పుడు ఫోర్కాస్టింగ్ అనేది చేస్తూ ఉంటారు. వెదర్ ఫోర్కాస్టింగ్ లాగే వరదలు వచ్చేటువంటి ఛాన్స్ ఉందంటే ముందుగానే అలర్ట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో సిడబ్ల్యూసి ప్రీమియర్ టెక్నాలజికల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా, ఇది ఎవరి ఆధ్వర్యంలో వర్క్ చేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కింద వర్క్ చేస్తుంది అనమాట. ఈ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కింద వర్క్ చేస్తుంది. ప్రజెంట్ ఈ యొక్క సిడబ్ల్యూసికి ఎవరు చైర్మన్గా ఉన్నారంటే ఖుష్విందర్ ఓహ్రా గారు ఈ యొక్క సిడబ్ల్యూసికి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. సో మన దేశంలో వాటర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఏ యొక్క టీంకి రావడం జరిగిందంటే సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసికి అవార్డు అనేది రావడం జరిగింది. సో న్యూ ఇనిషియేటివ్ టు అడ్వాన్స్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ డెవలప్మెంట్ అనమాట. సో H5N1 వైరస్ అనేది మనం ఈ మధ్య కాలంలో చూసాం. దీన్ని మనం బర్డ్ ఫ్లూ అని కూడా పిలిచాం. ఏవియేషన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ ఇలా పిలుస్తున్నాం అనమాట. దీనికి మనం ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అనేది తీసుకొని వచ్చారు. అది కూడా మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి ఒక వ్యాక్సిన్ తీసుకొని రావాలని ఒక ప్రాతిపదికన ఒక ఇనిషియేటివ్ అనేది తీసుకొని రావడం జరిగింది అనమాట. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ వచ్చేసి పర్టికులర్గా ఆ డిసీజ్ మీద ఎక్కువగా వర్క్ చేయడానికి అది తొందరగా తగ్గిపోయే విధంగా తయారు చేస్తారు. కొత్త ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ని తయారు చేసేటువంటి ప్రాజెక్ట్, ఎందుకోసం ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ తయారు చేస్తున్నారంటే బర్డ్ ఫ్లూ, ఏవియేషన్ ఇన్ఫ్లుయెంజా ఏదైతే ఉందో దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి వ్యాక్సిన్స్ని తయారు చేస్తున్నారు. ఎవరు తయారు చేస్తున్నారంటే సినర్జియం బయోటెక్ వాళ్ళు ఈ యొక్క వ్యాక్సిన్స్ అనేవి తయారు చేస్తున్నారు. వాళ్ళకి మన WHO ఒకటి, MPP వచ్చేసి మెడిసిన్ పేటెంట్ పూల్ అంటాం. అంటే మెడిసిన్స్కి సంబంధించినటువంటి పేటెంట్స్ ఇచ్చేటువంటి ఒక విభాగం అనమాట. మెడిసిన్ పేటెంట్ పూల్ అంటాం. సో MPP కూడా ఇంపార్టెంటే. మనకి MPP వచ్చేసి మెడిసిన్ పేటెంట్ పూల్. సో మెడిసిన్ పేటెంట్ పూల్ వాళ్ళు కూడా ఈ యొక్క కొత్తగా కనుక్కున్నటువంటి మెడిసిన్ ఏదైతే ఉందో వాటికి పర్మిషన్ అనేది చెక్ చేసి ఇస్తారు. వాళ్ళు అండ్ WHO వాళ్ళు కలిసి సినర్జియం బయోటెక్తో కలిసి ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ అనేవి బర్డ్ ఫ్లూని ఎదుర్కోవడానికి తయారు చేస్తున్నారు అనమాట. అండ్ ఈ యొక్క ఇనిషియేటివ్లో భాగంగా వాళ్ళు ఎక్కువగా దేని మీద ఫోకస్ చేస్తూ ఉన్నారంటే లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి అతి తక్కువ ఖర్చులోనే ఈ బర్డ్ ఫ్లూని ఎదుర్కొనే విధంగా వ్యాక్సిన్స్ని అందించాలి. ఫ్యూచర్లో కనుక ఈ బర్డ్ ఫ్లూ కనుక ఎక్కువగా పాండమిక్గా మారి ఎక్కువ మందికి కనుక వస్తే వాళ్ళందరినీ కాపాడే విధంగా ముందుగానే మనం రెడీగా ఉండాలి అని ఈ వ్యాక్సిన్స్ అనేవి తయారు చేస్తున్నారు అనమాట. అండ్ దీనిలో భాగంగా ఏంటంటే ప్రీ క్లినికల్ డెవలప్మెంట్ ఒకటి, దాని తర్వాత వాళ్ళ మీద టెస్టింగ్ ఒకటి, అండ్ టెస్టింగ్ చేసిన తర్వాత టెక్నాలజీని వేరే దేశాలకు కూడా షేర్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా ఈ యొక్క టెక్నాలజీ తోటి ఈ యొక్క ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ అనేవి అతి తక్కువ ఖర్చుతో అన్ని పేద దేశాలకి, మధ్య తరహా దేశాలు ఏవైతే ఉంటాయో తక్కువ ఆదాయం కలిగినటువంటి దేశాలు అవి కూడా కొనుగోలు చేసి వాడుకునే విధంగా ఒక ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ని అందరికీ అందుబాటులోకి తేగలుగుతున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు రీసెంట్గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి సంబంధించినటువంటి ఒక యానివర్సరీని నిర్వహించడం జరిగిందనమాట. ఎందుకంటే మన దేశంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అనేది తీసుకొని వచ్చి ఇప్పటికి 4 సంవత్సరాలు అయిందనమాట. సో 4th యానివర్సరీ అనేది రీసెంట్గా నిర్వహించడం జరిగింది. అండ్ ఆ టైంలో ఏంటంటే కొన్ని బుక్స్ కూడా రిలీజ్ చేశారు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు. అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ పరంగా ఈ యొక్క నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో అది స్టార్ట్ చేసి 4 సంవత్సరాలు అయిందనమాట. అది అఖిల భారత శిక్షా సంగ్రామ్ 2024 మీటింగ్లో భాగంగా ఈ 4th యానివర్సరీ సెలబ్రేషన్స్ అనేవి రీసెంట్గా జరిగాయి అనమాట. అండ్ ఈ యొక్క ప్రోగ్రాంలో భాగంగా కొన్ని కొత్త బుక్స్ కూడా రిలీజ్ చేశారు. ఆ బుక్స్ పేర్లో వచ్చేసి కౌటిల్యాస్ అర్థశాస్త్ర, టైమ్లెస్ స్ట్రాటజీస్ ఫర్ మోడర్న్ గవర్నమెంట్స్, ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి పరిపాలనలో ఏ విధమైనటువంటి విషయాలను నేర్చుకోవాలి అర్థశాస్త్ర పరంగా, అవన్నీ కూడా కౌటిల్యాస్ అర్థశాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ విషయాల్ని పొందుపరిచి ఒక బుక్ అనేది రిలీజ్ చేశారు అనమాట. ఆథర్ వచ్చేసి వినాయక్ రాజ్ భట్ అండ్ మర్మ కన్నడి. సో మర్మ కన్నడి వచ్చేసి డికోడింగ్ ద హ్యూమన్ బాడీ ఇన్ ద సిద్ధ వే. సో సిద్ధ ఆయుర్వేదం లాంటిది తీసుకొని మన హ్యూమన్ బాడీకి సంబంధించినటువంటి డేటా అనేది ఎలా తీసుకోవాలనేటువంటి విషయాల గురించి
గురుక్కల్ డాక్టర్ ఎస్ మహేష్ గారు ఈ యొక్క న్యూస్ ఏదైతే బుక్ అనేది రిలీజ్ చేశారనమాట. అండ్ దాంతోపాటు శోధ విజయ ఇట్లాంటి చాలా చాలా బుక్స్ అనేవి కూడా ఈ యొక్క యానివర్సరీ మీటింగ్లో రిలీజ్ చేయడం జరిగింది. తెలంగాణ సీఎం గారు కల్వకుర్తి డెవలప్మెంట్ కోసం రీసెంట్గా 309 కోట్ల రూపాయలు అనేవి రిలీజ్ చేస్తున్నట్లుగా తెలియజేశారనమాట. అండ్ ఈ యొక్క కల్వకుర్తి ప్రాంతంలో ఒక విగ్రహం కూడా ప్లేస్ చేసి ఆ యొక్క ఈవెంట్ నిర్వహిస్తూ గర్వంగా తెలంగాణ గవర్నమెంట్ చేవెళ్లలో ఇంతకుముందు ఆయన చాలాసార్లు గెలుపొందారనమాట జైపాల్ రెడ్డి గారు. ఆయన యొక్క గుర్తింపుగా ఆయన యొక్క విగ్రహం పెట్టారు. అండ్ దాంతోపాటు 309 కోట్ల రూపాయలు అనేవి కల్వకుర్తికి డెవలప్మెంట్గా ఇస్తున్నట్లుగా తెలంగాణ సీఎం తెలియజేశారనమాట. అండ్ ఇక్కడ 309 కోట్ల రూపాయలు అనేవి కల్వకుర్తి అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ కోసం ఆ ప్లేస్ని అభివృద్ధిలోకి నడిపించడం కోసం 300 కోట్ల రూపాయలు అనేవి కేటాయించడం జరిగింది. అండ్ దాంతోపాటు అక్కడ జైపాల్ రెడ్డి గారి యొక్క విగ్రహాన్ని పెట్టారనమాట. శ్రీశైలం హైవేకి దగ్గరలో వెళ్ళే రూట్లో అనమాట, కోట్రా సర్కిల్ దగ్గర జైపాల్ రెడ్డి గారి విగ్రహం అనేది ప్లేస్ చేశారు. అండ్ ఈ యొక్క జైపాల్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన మన ఇండియాలో లోక్సభకి నియర్లీ చాలాసార్లు గెలుపొందారనమాట. 5 times ఆయన లోక్సభకి ఎన్నుకోవడం జరిగింది. అది కూడా తెలంగాణలో ఉన్నటువంటి చేవెళ్ల నియోజకవర్గం నుంచి 5 సార్లు గెలుపొంది లోక్సభకి వెళ్ళారు. అందువల్లే ఆయన ఆ యొక్క ప్లేస్కి చేసినటువంటి సేవలను గుర్తిస్తూ ఆయన యొక్క విగ్రహం అనేది అక్కడ పెట్టారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.